అసత్యమాడను. కులాంతమైన నా వంశమంతా నశించిపోయినా నేను మాత్రం అసత్యమాడను. వచ్చినవాడు విష్ణువైనా బ్రహ్మయ్యైనా ఈశ్వరుడైనా నా దగ్గరకు వచ్చి చేతులు చాచి అడిగితే కాదు అని అనను. తిరుగన్నేరదు నాదు జహ్వ, ఇచ్చిన మాట పొరపాటును కూడా తప్పను, మాట వరసకు కూడా మాట తప్పను నేను. నా నాలుక మడత పేచీలోకి వెళ్ళదు, నా మాట విను అనగానే ఇంకా ఈ శుక్రాచార్యుడు ఏదో అనబోతుంటే ఇంకొక మాట అయ్యా గురువు గారు, ఎందుకు నీ మాటలు మీరేం చెప్పినా అసలు వచ్చిన వాడిని ఎలా కాదంటాను, ఎందుకంటే ఆయన చూస్తేనే ముచ్చటగా ఉంది నాకు. ఎన్నడుం పరువేడబోడట ఏకలుండట కన్నవారన్నదమ్ములునైనలేరట అన్ని విద్యల మూలగోష్ఠిన్నెరింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వశంపయి చిన్ని పాపని త్రోసి పుచ్చగ చిత్తమొల్లదు సత్తం